బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 6 గ్యారెంటీలు అమలు కాకపోయే ఉయ్యాలో అంటూ ముఖరాకే మహిళలు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా 6 గ్యారెంటీల ప్లకార్డులతో మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గాడ్కే మీనాక్షి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇంకా మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరని మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఇంకా అమలు చేస్తలేరని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి మహిళలను మోసం చేసిందని, ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని నిప్పులు చెరిగారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో వచ్చి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేసుడు దేవుడెరుగు, కానీ ప్రతి మహిళకు నెలకు 2500, పెళ్లైన ఆడబిడ్డకు తులం బంగారం, పింఛన్ 4000, డిగ్రీ చేసిన ఆడపిల్లకు స్కూటీలు వెంటనే ఇవ్వాలని సర్పంచ్ గాడ్కే మీనాక్షి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్కే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్కే సుభాష్, గ్రామ మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆడపిల్లలకు స్కూటీ ఉయ్యాలో, పెన్షన్ ఉయ్యాలో, ఈరోజు ముక్రాకి గ్రామంలో ఆడ మహిళలందరూ రోడ్డు మీద వచ్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, రేవంత్ రెడ్డి ఉయ్యాలో, అన్ని ముచ్చిండే ఉయ్యాలో అంటూ నిరసన తెలుపుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేదు. మొన్న పెళ్లి ఇప్పుడు 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా కళ్యాణ లక్ష్మి రాలేదు. కళ్యాణ లక్ష్మి కింద 1 లక్ష 1 తులం బంగారం ఇస్తానని చెప్పారు. అది కూడా 1 లక్ష ఇచ్చి 1 తులం బంగారాన్ని ముంచారు. అదే విధంగా 2వ హామీ అయినటువంటి డిగ్రీ చేసిన ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని ఆశ పెట్టడం జరిగింది. అది కూడా ముంచడం జరిగింది. అదే విధంగా పింఛన్ 4000కు పెంచుతానని అన్నారు. దాన్ని కూడా మోసం చేశారు. బతుకమ్మ ఉయ్యాలో, రేవంత్ రెడ్డి ముంచిండే ఉయ్యాలో అంటూ రేవంత్ రెడ్డికి 6 గ్యారెంటీలు ఎక్కడని గుర్తు చేస్తున్నారు. 1 కోటి మంది మహిళలకు కోటి ఆశలు చూపి అంతా ముంచిండు రేవంత్ రెడ్డి. ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. ఆడపడుచులు అందరూ మేము బతుకమ్మ ఇక్కడ రోడ్డు మీద బతుకమ్మ ఆడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్కు అందరూ బతుకమ్మ ఉయ్యాలో, కాంగ్రెస్ పార్టీ ముంచిండు ఉయ్యాలో అనుకుంటా బతుకమ్మ ఆడినాము. ఆడడమే కాదు, ముంచిండు సారు. 6 గ్యారెంటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. 1 గ్యారెంటీ కూడా అమలు చేస్తలేరు. 6 గ్యారెంటీలు ఇస్తాను మేము అడిగినామా, ఆడపడుచులందరూ పడుచుపోయి అడిగినామా, వాళ్ళకు ఇంత మాకు తులం బంగారము ఎక్కువ ఇయ్యండి సారు, మాకు 1 లక్ష సరిపోతలేదు మేము అడగలేము. పెన్షన్ వాళ్లకు 2000 సరిపోతుంది, కేసీఆర్ సరిస్తే మేము 4000 ఇస్తామని హామీ ఇచ్చాడు. ఇంటికాడ కూర్చున్న వాళ్ళకు 2500 మహాలక్ష్మి పథకం ఇస్తామన్నారు. మేము అడిగినామా, సంవత్సరం అయిపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఒక్క హామీ కూడా చేస్తలేడు. ఇట్లా మోసం చేస్తాడు అని అనుకోలేము మేము. అందరు ఓట్లు గుంచిండు, ఇప్పుడు కూర్చున్నారు, అయిపోయా మేము మాకు మోసం చేసిండు. అందుకోసం ముక్కరాక గ్రామంలో ఇవాళ రోడ్డు పైన వచ్చినాం మేము. అందరు ఆడబిడ్డలు, ఆడ మహిళలు బతుకమ్మ ఆడుకుంటా 6 గ్యారెంటీలతోనే ఈ పాట పాడుకుంటా మేము ఇక్కడ జరుపుతున్నాము, నిరసన చేసినాము.